మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ఇలాంటి దిన ధ్యానంలో భాగంగా 26వ రోజున యెరూషలేము కుమార్తెల యొక్క విలాపము అనేటువంటి అంశం ద్వారా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. మా ప్రభువా, మా దేవా, మా యొక్క వాక్య ధ్యానం అంతటిలో మీ యొక్క కృపచేత మమ్మల్ని నడిపించుమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. యెరూషలేము కుమార్తెల యొక్క విలాపం అనేటువంటి అంశము మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. మనము ఒకసారి పరిశుద్ధ గ్రంథమును పరిశీలించినట్టయితే పరిశుద్ధుడైనటువంటి లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 27 నుంచి 30 వరకు గల దేవుని వాక్యము చదువుకున్న తర్వాత మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. గొప్ప జన సమూహమును ఆయన గూర్చి రొమ్మ కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవడి అని యేసు ప్రభు వారు పలికినటువంటి మాటలు మనము లూకా సువార్త 23వ అధ్యాయం 27 నుంచి 30 వరకు గల దేవుని వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సిలువను మోస్తున్నటువంటి ఆ దేవుడు తన యొక్క బాధను ఏమాత్రం ఆయన పట్టించుకోకుండా, తనకు ఉన్నటువంటి నొప్పిని కానీ దేనిని కానీ ఆయన పట్టించుకోకుండా, ఆయన అక్కడ ఉన్నటువంటి స్త్రీల నిమిత్తము ఒక మంచి మెసేజ్ను ఆయన ఇస్తున్నాడు. నా నిమిత్తము మీరు ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని చెబుతూ ఉన్నాడు. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా ఇతరుల మీద పడి ఏడుస్తూ ఉంటాం, ఇతరుల యొక్క పిల్లల మీద పడి ఏడుస్తుంటాం, కానీ మన నిమిత్తము మనము ఎప్పుడు కూడా ఏడ్చినట్టు అసలు కనబడదు. కానీ యేసు ప్రభువారు యొక్క సిలువ యాత్రలో చాలా గొప్ప సంగతిని మనకు ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాడు. మీ నిమిత్తము ఏడవండి, మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఎందుకంటే కింద వచనాన్ని మనం పరిశీలించినట్టయితే ఇక రాబో దినములు ఏ విధంగా ఉంటాయి, ఈ యొక్క యెరూషలేములో కానీ ఈ యొక్క లోకమంతటికి ఉండబోయేటువంటి గొప్ప ప్రవచనమును ఆనాడు హోషేయ ప్రవక్త పలికినటువంటి ఆ ప్రవచనమును మరి ఒకసారి యేసు ప్రభు వారు దాన్ని వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. అంత్య దినములలో జడ్జిమెంట్ డే నాడు జరగబోయేటువంటి సంగతులను ముందుగానే తన యొక్క శిలువ యాత్రలో చివరి దినములలో దాని గురించి మరలా ప్రస్తావిస్తున్నాడు. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఇవే మాటలు ఆనాడు హోషేయ ప్రవక్త యెరూషలేమును గురించి, ఇజ్రాయేలీల గురించి ఆయన అన్నటువంటి మాటలు నేను ఒకసారి చదివి వినిపిస్తాను. ఇజ్రాయేలు వారి పాప స్వరూపమైన అవెనులోని ఉన్నత స్థలములు లయమగును, ముండ్ల చెట్లను కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును, పర్వతములను చూచి మమ్మను మరుగు చేయుడనియు, కొండలను చూచి మా మీద పడుడనియు వారు చెప్పుదురు. ఇదిగో కొండలను చూచి మా మీద పడండి, కొండలారా మమ్మలను మరుగు చేయండి అనేటువంటి భయంకరమైనటువంటి దినములు రాబోతున్నాయి. ఆ యొక్క కొండలు అంటే తమంతట తాము చనిపోవాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి దినాలు కొండల దగ్గరికి వెళ్ళి, అదే ఇప్పుడు సిలువలో కూడా యేసు ప్రభు వారు ఆ యొక్క సిలువ యాత్రలో కూడా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము మనము 29 నుంచి గమనించినట్టయితే, ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములనివని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మను కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఇగో రానున్నటువంటి దినములలో మీ యొక్క పరిస్థితి, మీ యొక్క పిల్లల పరిస్థితి భయంకరంగా ఉండబోతుంది. ఇదిగో పిల్లలను కననటువంటి వారు ఎవరైతే ఉన్నారో, గొడ్రాను లాంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ధన్యులు అని చెప్పేటువంటి దినములు రాబోతున్నాయి. ఎందుకంటే ఆ దినము అంత భయంకరంగా ఉంటుంది. మీ యొక్క పిల్లలు ఆ విధంగా నశించిపోతుంటే, వారు కాలిపోతూ ఉంటే మీరు చూడలేరు. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఇగో మీరు పర్వతముల దగ్గరకు వెళ్ళి మా మీద పడండి, మేము చనిపోవాలని అనుకున్నప్పటికీ అవి మీ మీద పడవు. అలాంటి దినములు రాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తన యొక్క శిలువ మార్గంలో యేసు ప్రభు వారు శిలువ యాత్రలో చెప్తున్నటువంటి విషయాలను మనతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరము ప్రతి నిత్యము మన నిమిత్తము, మన పిల్లల నిమిత్తము మనము విలపించే వారంగా ఉండాలి, ప్రార్థించే వారంగా ఉండాలి. అప్పుడు మన యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తులు కానీ మన యొక్క భవిష్యత్తులు కానీ సరిగా ఉండబోతాయి. లేకపోతే యేసు ప్రభు వారు చెప్పినట్టు ఆ యొక్క జడ్జిమెంట్ దినమున మనం కూడా ఆ కొండల దగ్గరకు వాటి దగ్గరకు పరిగెత్తుకొని పోయి, ఇగో మా మీద పడండి,
అని చెప్పేటువంటి దినములు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు మరలా రెండోసారి వచ్చినప్పుడు ఆ విధంగా ఉండబోతుంది. కాబట్టి ఆయనతో పాటు మనం ఎత్తబడేవారంగా ఉండాలి. ఇప్పుడు మనము ఆయా ప్రాంతాల్లో కలుగుతున్నటువంటి భయంకరమైనటువంటి భూకంపములను చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మనము భయపడాలి. అక్కడక్కడ భూకంపములు, కరువులు వస్తున్నప్పుడు ఆయన యొక్క రెండో రాకడ సమీపించి ఉన్నదనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆ యొక్క కుటుంబాలను మనం పరిశీలించినట్లయితే వారికి అన్ని వసలతో ఉన్నటువంటి ఇండ్లన్నీ కూలిపోతున్నాయి. ఒక్కసారిగా పరిస్థితి ఎట్లా మారిపోతుంది. పొద్దున్నే లేచి ఒక స్టవ్ వెలిగిద్దామంటే స్టవ్ లేదు, నీళ్లు తాగుదామంటే నీళ్ళు లేదు. ఒక భూకంపం వచ్చినటువంటి ఇంట్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మొత్తం సర్వము ఒకేసారి కోల్పోతూ ఉన్నారు. అప్పుడు వారికి దేవుడు గుర్తొస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి భయంకరమైనటువంటి దినములు రాకముందే యేసు ప్రభు వారు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని చెప్తున్నటువంటి ఈ మాటలు సూటిగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాయి. ఇలాంటి దినములో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలు కూడా తనని ఆ రీతిగా అందరూ కూడా ప్రార్థించేవారుగా ఉండి దేవుని యొక్క ఆ ఉగ్రత నుంచి తప్పించుకొని ఆయన యొక్క కృపతో, ఆయన యొక్క కృపను పొందుకొని ఆయనతో పాటు మనము ఎత్తబడేవారు గుంపులో ఉండుటకు ఆయన యొక్క కృప మనందరికీ దయచేయనుగాక. అందరు తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానాన్ని ముగిద్దాం. మా ప్రభువా, మా దేవా, మా యొక్క వాక్య ధ్యానం అంతటిలో మీ యొక్క కృపను మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా తండ్రి, ఇదిగో మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవండి అని చెప్పినటువంటి మాటలు ఈరోజు మాతో మాట్లాడుతున్నాయి. ప్రభువా, నిరంతరము మా గురించి, మా పిల్లల గురించి మేము ఏడ్చేవారుగా ఉండినట్లు మీ యొక్క సహాయంను దయచేయండి తండ్రి. వారిని మేము రక్షించుకునేవారుగా ఉండినట్లు మీ యొక్క సహాయం దయచేయండి. మా యొక్క ప్రార్థన ద్వారా మేము వారిని రక్షించుకుంటకు మీ యొక్క కృపను తోడుగా ఉంచి నడిపించమని మీ యొక్క సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా రానున్నటువంటి దినములలో ఉండేటువంటి సంగతులన్నింటినీ మీరు తెలియజేసి ఉన్నారు. ప్రభువా, అవి ఈ విధంగా ఉండబోతున్నాయనేటువంటి భయం కలిగి తండ్రి మేమును మా ఇంటి వారందరినూ మేము రక్షింపబడుటకు మీ యొక్క కృపను చేత మమ్మల్ని నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.